హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 8th క్లాస్ అంటేనే మీకు కామన్ సిలబస్ ఏపీటీఎస్ కి కామన్ సిలబస్ 8th క్లాస్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇద్దరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి 8th క్లాస్ అంటేనే చాలా డెప్త్ టాపిక్. క్లియర్ గా మీరు వింటే ఈజీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా. మరి 8th క్లాస్ లో మనకు సెకండ్ లెసన్ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అనే టాపిక్ లో 2.5 ఎక్సర్సైజ్ లో మనము ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ గా కవర్ చేయడం అయితే జరిగింది. సెకండ్ లెసన్ 2.5 ఎక్సర్సైజ్. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వీడియోస్ ప్లస్ ఎగ్జామ్స్ కంప్లీట్ రెఫరెన్స్ కంప్లీట్ వీడియోస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఇప్పుడే మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలం 800 రూపీస్ ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ వీడియోస్ ఇస్తాం. అదే విధంగా ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే, ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళకి మీకు ఒక 3rd, 4th, 5th, 6th ఇలా క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు టాపిక్ వైజ్ ఉంటాయి, లెసన్స్ వైజ్ ఉంటాయి. క్లియర్ గా మీకు వీడియోస్ ఎగ్జామ్స్ మీ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి ఒక పాస్వర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇండివిజువల్ సబ్జెక్ట్ ఓన్లీ 200 రూపీస్. లైక్ సైకాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండివిజువల్ సబ్జెక్ట్ 200 రూపీస్. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే 800 రూపీస్. ఇంకా ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. చేస్తే ఒక జింకల గుంపులో 1/4 భాగము అడవికి వెళ్ళినాయి. మొత్తంలో 1/3 భాగము పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలినవి 15 నది ఒడ్డున నీరు త్రాగుతున్నాయి. అయితే మొత్తం జింకల సంఖ్య ఎంత అని అడిగాడు. అంటే మొత్తం ఎన్ని జింకలు ఉన్నాయో తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మొత్తం ఎన్ని జింకలు ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మొత్తం జింకలలో 1/4 వంతు అడవికి వెళ్ళాయి. అంటే మొత్తం ఎన్నైతే జింకలు ఉన్నాయో వాటిలో 1/4 వంతు అడవికి వెళ్ళాయి. మరి మొత్తంలో 1/3 వంతు పచ్చిక మైదానంలో ఉన్నాయి. మరి మిగిలినవి ఎన్ని అంటే 15. దీన్ని మనం రెండు విధాలుగా చేయవచ్చు ఫ్రెండ్స్. ఒకటి కాన్సెప్ట్ ద్వారా చేయవచ్చు, రెండవది ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. ఆప్షన్స్ ద్వారా మనము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత మీకు ఆప్షన్స్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ మొత్తం ఎన్ని జింకలు ఉన్నాయో తెలియదు కాబట్టి మొత్తం జింకల సంఖ్య నేను ఎక్స్ అనుకుంటున్నా. మొత్తం జింకల సంఖ్యను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. మరి ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మొత్తం జింకలు ఈజ్ ఈక్వల్ టు, మరి మొత్తం జింకలు ఏమవుతాయి చూద్దామా. ఫస్ట్ మొత్తం జింకలలో 1/4 భాగం ఎక్కడికి వెళ్ళాయి, అడవికి వెళ్ళాయి. మరి మొత్తం జింకలు ఎన్ని, ఎక్స్ లో అంటే మొత్తం జింకలలో 1/4 వంతు అడవికి వెళ్ళాయి. ఇది అడవికి వెళ్ళినటువంటి కాన్సెప్ట్. అంటే మొత్తం జింకలు ఎక్స్ అనుకున్నప్పుడు ఆ ఎక్స్ లో 1/4 వంతు ఎక్కడికి వెళ్ళాయి అంటే అడవికి వెళ్ళాయి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ప్లస్ ఎందుకంటే మొత్తం జింకల సంఖ్య రావాలి కాబట్టి ప్లస్. మళ్ళీ మొత్తం ఎన్ని జింకలు, ఎక్స్. మరి మొత్తం జింకలలో 1/3 వంతు పచ్చిక మైదానం అంటే ఎక్స్ ఇంటూ 1/3 భాగము. నెక్స్ట్ ప్లస్ ఇంకా మిగిలినవన్నీ 15. మిగిలినవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ 15. దాన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ మనకి ఏమవుతుంది అంటే మొత్తం జింకల సంఖ్య. సో వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తీసుకొస్తున్నా. ఎక్స్ ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎక్స్ ఇంటూ 1 దట్ ఈస్ x/4. నెక్స్ట్ ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎక్స్ ఇంటూ 1 దట్ ఈస్ x/3 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 15 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే డినామినేటర్ ఏం లేదు అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఉన్నట్టు. 1 కి 4 కి 3 కి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. 1 4 3 ఎల్సిఎం ఎంత, 12. మరి 1 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, మనకు డినామినేటర్ లో 12 రావాలి. మరి డినామినేటర్ లో 12 రావాలి అంటే 1 కి ఎంత మల్టిప్లై చేయాలి, 12. 4 కి ఎంత మల్టిప్లై చేయాలి, 3. ఇక్కడ 3 కి ఎంత మల్టిప్లై చేయాలి, 4. సో డినామినేటర్ లో 3 మల్టిప్లై చేస్తున్నామంటే న్యూమరేటర్ లో కూడా మనము 3 మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ లో 4 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ లో కూడా 4 మల్టిప్లై చేయాలి. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 12 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 12x మైనస్ 3 మల్టిప్లై చేశాం కదా, 3 ఇంటూ ఎక్స్
3x మైనస్ ఇక్కడ 4 మల్టిప్లై చేసాం కదా 4 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 4x. ఎందుకు ఇక్కడ 12 3 4 మల్టిప్లై చేసాము? మనకి ఎల్సిఎం 12 వచ్చింది, బట్ డినామినేటర్ లో మనకి 12 ఫార్మ్ కావాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళాము. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 15. సో -3 -4 ఏమవుతుంది? -7 అవుతుంది. 12x -7x ఎంత? 5x by 12 is equal to ఎంత? 15. Here 5 1s are 5 3s are. Here x is equal to 12 3s are 36. అంటే మొత్తము ఎన్ని జింకలు ఉన్నాయి అంటే 36 జింకలు ఉన్నాయి. మొత్తం జింకల సంఖ్య ఎంత? 36. మరి దీన్ని ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలి? సో ఖచ్చితంగా ఆప్షన్ లో 36 ఉంటుంది. సో ఆప్షన్స్ ద్వారా మనం ఏ విధంగా వెళ్ళాలి అంటే బేస్డ్ ఆన్ ఆప్షన్స్. సింపుల్ లాజిక్. ఇక్కడ 1/4 ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ ఉంటుంది. 4 9 36. 1/3 అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 3 యొక్క మల్టిపుల్ ఉంటుంది. ఆ రెండు కాన్సెప్ట్స్ 4 3 4 3s ఎంత? ఎల్సిఎం 12 కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ లో 12 యొక్క మల్టిపుల్ ఉంటుంది. అక్కడే మనకి సగం ఆన్సర్ తెలిసిపోయింది. నెక్స్ట్ 1/4 ఆఫ్ మొత్తం ఎన్ని జింకలు? 36. 4 1s 4 9s అంటే మొత్తము 9 జింకలు అడవికి వెళ్ళాయి. నెక్స్ట్ 1/3 ఆఫ్ 36 ఆప్షన్ లో 36 ఉంటుంది కదా. 3 1s 3 12s 12 జింకలు పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలినవన్నీ 15. 9 ప్లస్ 12 21 21 ప్లస్ 15 దట్ ఈస్ 36. మొత్తం ఎన్ని? 36. కరెక్ట్ మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ 36 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 40 మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు అయిన బాలుర సంఖ్య ఎంత? సేమ్ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళొచ్చు, ఆప్షన్స్ ని బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. బట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 40 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ 40 మంది విద్యార్థులలో బాలికలు బాలురును బేస్ చేసుకుని ఒక కండిషన్ ఇచ్చాడు. మరి ఆ కండిషన్ ఏంటి అంటే బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? బాలుర సంఖ్య ఎంతైతే ఉందో ఆ బాలుర సంఖ్యలో 3/5 వంతు ఎవరున్నారు అంటే బాలికలు ఉన్నారు అని ఇచ్చాడు. అంటే బాలికలు ఎంతమంది తెలియదు మనకు, బాలురు ఎంతమంది తెలియదు కాబట్టి బాలుర సంఖ్యలో 3/5 వంతు కాబట్టి బాలుర సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నా. సింపుల్ లాజిక్. ఇక్కడ మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి అనేది కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. మరి ఎవరిని బేస్ చేసుకొని ఎవరి కండిషన్ ఇచ్చాడు అనేది మనకు తెలిస్తే చాలు. బాలికల సంఖ్య బాలుర సంఖ్యను బేస్ చేసుకొని కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు? బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు. అంటే ఇక్కడ ఏంటి? బాలుర సంఖ్య ఎంతైతే ఉంటుందో ఆ బాలుర సంఖ్యలో 3/5 వంతు బాలికలను ఇచ్చాడు కాబట్టి బాలుర సంఖ్యను బేస్ చేసుకొని కండిషన్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 40 మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు అయిన బాలుర సంఖ్య ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 40 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే మొత్తం విద్యార్థులు 40 మంది అంటే అడ్మిట్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు, అక్కడ గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంతమంది 40 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. దీన్ని మనం కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు, ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. రెండు మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. కండిషన్ ఏంటి అంటే బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు. అంటే ఇక్కడ దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి? బాలుర సంఖ్య ఎంతైతే ఉందో ఆ బాలుర సంఖ్యలో 3/5 వంతు ఎవరున్నారు? బాలికలు ఉన్నారు. అంటే బాలుర సంఖ్యను బేస్ చేసుకొని కండిషన్ బాలికల పరంగా ఇచ్చాడు కాబట్టి బాలుర సంఖ్య నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. బాలుర సంఖ్య ఎంతమంది తెలియదు కాబట్టి బాలుర సంఖ్య ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. మరి బాయ్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఈ బాయ్స్ లో 3/5 వంతు ఎవరున్నారు? బాలికలు ఉన్నారు. అప్పుడు బాలికలు ఎంతమంది అవుతారు అంటే ఎక్స్ ఇంటూ 3/5 అవుతారు. ఎందుకని? బాలురు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బాలులలో 3/5 వంతు ఎవరున్నారు? బాలికలు. అంటే బాలుర సంఖ్యను ఎక్స్ అనుకుంటే బాలికలు ఏమవుతారు ఫ్రెండ్స్? ఎక్స్ ఇంటూ 3/5. మరి బాలురు ప్లస్ బాలికలు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు కాబట్టి రెండు యాడ్ చేస్తున్నా. బాలుర సంఖ్య ప్లస్ 3 ఇంటూ ఎక్స్
3x by 5 బాలురు ప్లస్ బాలికలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ 40. సింప్లిఫై చేసామనుకోండి x 3x by x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి బాలికలు వచ్చేస్తారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ చెప్పగలగాలి. సో దీని ఒకసారి మనం సింప్లిఫై చేసామనుకోండి సింపుల్ ప్రాసెస్ 5 into x 5x plus 3x that is 8x by 5 that is equal to ఎంత 40. here numerator ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే చేసుకోవచ్చు. సో 40 అంటే అర్థం ఏంటి 40 by 1 అని. సో న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే మల్టిప్లై లో ఉన్నప్పుడు లేదా సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. here 8 1s 8 5s అప్పుడు x is equal to క్రాస్ మల్టిప్లై 5 5s ఎంత 25 x is equal to ఎంత 25. సో మన క్వశ్చన్ ఏమడిగాడు బాలుర సంఖ్య ఏమనుకున్నాం x అనుకున్నాం కాబట్టి మొత్తం ఎంతమంది బాలురు కలరు అంటే 25. ఇది కాన్సెప్ట్ ద్వారా. దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 30 అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు బాలుర సంఖ్యలో 3/5 అని ఇచ్చాడు. అంటే డినామినేటర్ ఏముంది 5 ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చిన్న లాజిక్ ఫాలో అయితే చాలు. డినామినేటర్ 5 ఉంది కాబట్టి ఆన్సర్ లో ఖచ్చితంగా 5 యొక్క మల్టిపుల్ ఉంటుంది. సో 5 యొక్క మల్టిపుల్ ఏంటి 20 కానీ 25 కానీ 30 కానీ దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. అంటే ఇక్కడ మనం 22 ను ఎలిమినేట్ చేయొచ్చు. సో బాలుర సంఖ్య 20 అనుకున్నాము అనుకోండి ఆప్షన్ ఏ ద్వారా. బాలుర సంఖ్య 20 అనుకుంటే మొత్తం ఎంతమంది 40. అప్పుడు బాలురు 20 అయితే బాలికలు కూడా ఏమవుతారు 20 అవుతారు. ఈ రెండు సమానం కావడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకని 3/5 కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ రావడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 25. బాలురు 25 అనుకున్నాం అనుకోండి బాలికలు ఎంతమంది అవుతారు 15. ఎందుకని మొత్తం యాడ్ చేస్తే ఎంతమంది రావాలి 40 రావాలి కాబట్టి. ఇప్పుడు మనకు కండిషన్ ఏం కావాలి 3/5 కావాలి. 3/5 ఆఫ్ బాయ్స్ ఎంతమంది 25. 5 1s 5 5s 5 3s ఎంత 15. సో మ్యాచ్ అయింది కాబట్టి హియర్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఈ విధంగా మనం ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. 15 సంవత్సరముల తరువాత మేరీ వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా మేరీ ప్రస్తుత వయసు ఎంత? చాలా వరకు మ్యాథ్స్ అంటే మనము ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు, షార్ట్ కట్స్ ద్వారా చేయొచ్చు, మనకి ఎలా నచ్చితే ఆ విధంగా చేయొచ్చు. అందుకే మ్యాథ్స్ చాలా ఈజీ అంటాం ఎప్పుడు అంటే అర్థం చేసుకుంటే. ఇక్కడ మీరు ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 5 years 6 years 8 years 10 years ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత ఆప్షన్స్ ద్వారా చూద్దాం. 15 సంవత్సరముల తరువాత మేరీ వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు. అంటే ప్రస్తుతం ఎంత వయసు ఉందో తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రస్తుత వయసే. ఆ ప్రస్తుత వయసు ఎంతైతే ఉందో దానికి 4 రెట్లు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత వయసు x అనుకున్నాము అనుకోండి, ప్రస్తుత వయసు x అనుకుంటే 4 రెట్లు అంటే అర్థం ఏంటి 4x. మరి అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 15 సంవత్సరాల తర్వాత మేరీ వయసుకి ఈక్వల్ అవుతుంది అని ఇచ్చాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతము మేరీ వయసు x అనుకుంటున్నా, మేరీ ప్రస్తుత వయస్సు నేనేమనుకుంటున్నాను అంటే x అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు కండిషన్ చూడండి. 15 సంవత్సరాల తర్వాత మేరీ వయసు, ఇప్పుడు నా వయసు 30 అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత 35 అవుతుంది. అంటే తరువాత అంటే మనం ఏం చేస్తాము యాడ్ చేస్తాము, క్రితము అంటే ఏం చేయాలి మైనస్ చేస్తాము. ఇప్పుడు నా వయసు 30, 5 సంవత్సరాల క్రితం నా వయసు ఎంత ఉంటుంది 25 సంవత్సరాలు ఉంటుంది. అంటే క్రితము అంటే మైనస్ చేయాలి, తరువాత అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి. ఇక్కడ 15 సంవత్సరాల తరువాత అని ఇచ్చాడు కాబట్టి ప్రస్తుతం x 15 సంవత్సరాల తర్వాత ఎంత x ప్లస్ 15. మరి 15 సంవత్సరాల తర్వాత వయసు ఎలా చేంజ్ అవుతుంది అంట, ప్రస్తుత వయసుకు 4 రెట్లు అవుతుందంట. ప్రస్తుత వయసు x 4 రెట్లు, రెట్లు అంటే మల్టిప్లై, సో 4 into x 4 రెట్లుగా చేంజ్ అవుతుంది. సో సింప్లిఫై చేస్తే ఈ ప్లస్ x ఆ సైడ్ అయితే ఏమవుతుంది మైనస్ x అవుతుంది. 4x మైనస్ x దట్ ఈస్ 3x ఇజ్ ఈక్వల్ ఎంత 15. చిన్న సింపుల్ క్వశ్చన్. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు 15, ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. 3 1s 3 5s హియర్ x ఇజ్ ఈక్వల్ ఎంత 5. ఆ x అంటే ఏంటి మేరీ ప్రస్తుత వయసు. హియర్ మేరీ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మేరీ ఈజ్ 5 years అంటాం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది కాన్సెప్ట్ ద్వారా. దీన్ని మనం పెన్ను పేపర్ లేకుండా కూడా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఏ విధంగా చూడండి, మేరీ ప్రస్తుత వయసు 4, సో 4 టైమ్స్ అని ఇచ్చాడు. టైమ్స్ అని మల్టిప్లై కదా, 5 4s ఎంత 20, 5 4s ఎంత 20. ప్రస్తుతం 5 అయితే 15 years తర్వాత ఎంత 20. సో 20 20 మ్యాచ్ అయింది కాబట్టి హియర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మిగతాది కూడా చెక్ చేద్దాం. 6 ఓకేనా, 4 టైమ్స్ 6 4s ఎంత 24, 6 4s ఎంత 24. ప్రెసెంట్ 6 అయితే 15 years తర్వాత ఎంత 21 అవుతుంది. 21 24 ఈక్వల్ కాదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్.
అబ్జర్వ్ చేస్తే ఒక దుకాణదారుడు ఒక రేడియోను 903 రూపాయలకు అమ్మడం వల్ల అతనికి 5% లాభాన్ని పొందుతాడు. అయితే ఆ రేడియో యొక్క కొన్న వెల ఎంత? ఇక్కడ మనం క్వశ్చన్ కొన్న వెల బేస్ చేసుకొని లాభము నష్టం ఇచ్చి అమ్మిన వెల అడగచ్చు, లేదా అమ్మిన వెల ఇచ్చి లాభము నష్టాన్ని బేస్ చేసుకొని కొన్న వెల కూడా అడగచ్చు. దీన్ని ఫార్ములా ద్వారా వెళ్ళొచ్చు, లేదా మనకు తెలిసినటువంటి యూనిక్ కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆ యూనిక్ కాన్సెప్ట్ చూద్దాం. మనకి ఏదైనా ఒక వస్తువుపై లాభం కానీ నష్టం కానీ ఎలా చెప్పగలము అంటే ఆ వస్తువు యొక్క కొన్న వెలను బేస్ చేసుకొని చెప్పగలము. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 10 రూపాయలకు కొన్నాను అనుకోండి. ఈ 10 రూపాయలకు కొన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ అమ్ముకుంటే నాకు లాభం వస్తుంది, ఇంతకన్నా తక్కువ అమ్ముకుంటే నాకు నష్టం వస్తుంది. అంటే ఏదైనా కానీ ఒక వస్తువుపై లాభం కానీ నష్టం కానీ దేని బేస్ చేసుకొని చెప్పగలము అంటే ఆ వస్తువు యొక్క కొన్న వెలను బేస్ చేసుకొని చెప్పగలము. ఈ యూనిక్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. సో అమ్మిన వెల ఇచ్చి లాభం నష్టం ఇచ్చి కొన్న వెలని కనుక్కోవచ్చు, కొన్న వెల ఇచ్చి అమ్మిన వెల లాభం నష్టం ఇచ్చి అమ్మిన వెల ఎలాగైనా క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు. మనం ఏదైనా కొన్న వెలను బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి? ఆ రేడియో యొక్క కొన్న వెల ఎంత అని అడిగాడు. సో ఆ కొన్న వెల ఎంతో తెలియదు కాబట్టి ఆ కొన్న వెలను బేస్ చేసుకొని మనం లాభమో నష్టమో చెప్తున్నాం. సో కొన్న వెల తెలియదు కాబట్టి నేను కొన్న వెలని రాసుకుంటున్నా. ఇంటూ 5% ఏమొచ్చింది? లాభము అంటే ప్లస్ చేయండి, నష్టము అంటే మైనస్ చేయండి. మొత్తం పర్సెంటేజ్ అంటే ఎంత? 100. మొత్తము 100% కి 5% ప్రాఫిట్ అంటే ఆ 100 కి 5 యాడ్ చేయండి. ఇన్ కేస్ 5% నష్టము అని ఇచ్చాడు అనుకోండి, ఆ 100 కి 5 ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 5% లాభము అని ఇచ్చాడు కాబట్టి 100 ప్లస్ 5 ఎంత? 105. పర్సెంటేజ్ అంటున్నాం కాబట్టి బై 100. పర్సెంటేజ్ అంటే డినామినేటర్ ఏముండాలి ఫ్రెండ్స్? ఇక్కడ 100 ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్ టు మనకు ఎంత కమ్మాడు? 903 రూపీస్ కడిగాడు. ఇప్పుడు ఒక్కసారి లాజిక్ చూడండి. ఎంతకైతే వస్తువును కొన్నాడో ఆ కొన్న వెలను బేస్ చేసుకొని 5% లాభం వచ్చింది. ఆ 5% లాభం వచ్చిన తర్వాత ఆ వస్తువుని ఎంత కమ్మాడు అంటే 903 రూపాయలకు అమ్మాడు. అప్పుడు కొన్న వెల ఎంత అవుతుంది అంటే కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 903 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి. మల్టిప్లై ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఫార్మ్ అనేది ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. దట్ మీన్స్ 100 బై 105. సింప్లిఫై చేస్తున్నా. 5 2s 10, 5 1s 5 2s 5 1s సారీ 5 2s 10 0, 5 20s 100, 5 2s 10, 5 1s అగైన్ 3 తో పోతుందా? 3 7s 21, 3 3s 9, 0, 3 1s again 7 తో 7 1s 7 4s 28, 2 ఉంటుంది. 7 3s 21, 43 into 2 that is 86. పక్కన ఒక 0. సో ఆ రేడియో యొక్క కొన్న వెల ఎంత అంటే 860 రూపాయలు. దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఏ మెథడ్ ఇచ్చినా కానీ మీకు ఆన్సర్ సేమ్. మరి దీన్ని ఆప్షన్స్ ద్వారా ఎలా వెళ్తాము? ఖచ్చితంగా ఆప్షన్ లో 860 100% అయితే ఉంటుంది. మరి ఈ కొన్న వెలను బేస్ చేసుకొని 860 ఈ కొన్న వెలను బేస్ చేసుకొని ఎంత లాభం వచ్చింది? 5% లాభం. సో 5% లాభం అంటే డైరెక్ట్ గా చేయొచ్చు. 5% బేస్ చేసుకొని దీనికి యాడ్ చేయొచ్చు, లేదా 5% లాభం అంటే అర్థం ఏంటి? 105 బై 100. 0 0 క్యాన్సల్. 5 2s 5 2s 5 1s 2 1s 2 4s 2 3s 43 into 21 1 తో 43, 2 తో 86, 3 0 1 ఎంత వచ్చింది? 903. సో ఎంత కమ్మాడు? 903. బట్ క్వశ్చన్ లో కూడా ఎంత ఇచ్చాడు? 903 ఇచ్చాడు కాబట్టి హియర్ 860 ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో మనము ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, లాజిక్ ద్వారా చేయొచ్చు, ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. ఫార్ములాస్ ఏంటి అంటే మొత్తం నేను 4 ఫార్ములాస్ చెప్తున్నా. కొన్న వెల ఇచ్చి అవసరంలో ఫార్ములా లాభ శాతం ఇచ్చాడు అనుకోండి, అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వెల. అంటే కొన్న వెల బేస్ చేసుకుని చెప్తాం కదా. అంటే కొన్న వెల ఎక్కడ ఉంది? కొన్న వెల ఇంటూ లాభం అంటే 100 ప్లస్ చేశాను కదా. 100 ప్లస్ లాభ శాతము బై 100. అదే మనకు లాభ శాతం కాకుండా నష్ట శాతం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతము బై 100 ఇంటూ కొన్న వెల. అంటే ఇక్కడ కొన్న వెల లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఫార్ములా 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వెల. నష్ట శాతము కొన్న వెల ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఫార్ములా 100 మైనస్ నష్ట శాతము బై 100 ఇంటూ కొన్న వెల. కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి ఫ్రెండ్స్, ఈజీ. నెక్స్ట్ ఒకవేళ కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఇప్పుడు కొన్న వెల కావాలి. ఇది సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఫార్మ్ తిప్పించి పడుతుంది. అంటే 100 బై 100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వెల.
అదే నష్టం ఇచ్చాడు అనుకోండి, కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 100/100 మైనస్ నష్ట శాతము ఇంటూ అమ్మిన వెల. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. బట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల కావాలి. అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల. ఈ ఫార్ములా ద్వారా 100/100 ప్లస్ లాభ శాతము 5 కాబట్టి 100 ప్లస్ 5 105 ఇంటూ అమ్మిన వెల ఎంత 903. ఇదే స్టెప్ వచ్చింటుంది చూడండి ఇక్కడ 903 ఇంటూ 100/105 సేమ్ స్టెప్ కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, చిన్న కాన్సెప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ లాభం కానీ నష్టం కానీ దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది, కొన్న వెలను బేస్ చేసుకుని ఉంటుంది. ఏ మరియు బిను కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. దీన్ని మనం చిన్న ఫార్ములా ద్వారా చెప్పొచ్చు, కాన్సెప్ట్ ద్వారా కూడా చెప్పొచ్చు. బట్ ఇది కాన్సెప్ట్ కొంచెం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పనిని 5 రోజుల్లో కంప్లీట్ చేయగలను అనుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలను అనుకుంటే ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తా, 1/5వ వంతు పూర్తి చేయగలను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తున్నాము అంటే ఒక రోజులో ఎంత భాగం పూర్తి అవుతుంది అంటే 1/5, 2 రోజుల్లో ఎంత భాగం పూర్తి అవుతుంది 2/5, 3 రోజుల్లో 3/5, 4 రోజుల్లో 4/5, 5 రోజుల్లో 5/5. 5/5 అంటే ఎంత 1, అంటే వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం. అంటే ఆ పని 5 రోజుల్లో పూర్తి అయిపోయింది అంటాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇక్కడ ఒక పనిని ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు. నేను ఒక పనిని ఒక రోజులో 1/8వ వంతు పూర్తి చేశాను అనుకోండి. ఒక పనిని ఒక రోజులో 1/8వ వంతు పూర్తి చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది అంటే 8 డేస్ పడుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మన కాన్సెప్ట్ ద్వారా వెళ్దాం. ఫస్ట్ ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని పూర్తి చేస్తారు, 1 డేస్ వరకు ఏమవుతుంది, ఒక రోజులో 1/12. అంతేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారు అంటే 1/12వ భాగము పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అప్పుడు ఏస్ 1 డేస్ వరకు ఏమవుతుంది, 1/20. అంటే ఆ పనిని పూర్తి చేయడానికి 20 రోజులు పడితే ఒక రోజులో ఎన్నో భాగం పూర్తి చేయగలడు అంటే 1/20 వంతు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీస్ 1 డేస్ అంటే బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని అడిగాడు. సరే నేను బిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలడు అనుకున్నాను అనుకోండి. అప్పుడు బీస్ 1 డేస్ వరకు ఏమవుతుంది 1/x. అంటే బి అదే పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలడు అనుకుంటే బీస్ 1 డేస్ వరకు ఏమవుతుంది 1/x. ఇప్పుడు చూడండి, ఏస్ 1 డేస్ వర్క్, ఇది బీస్ 1 డేస్ వర్క్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది ఈక్వల్ కావాలి కదా. అప్పుడు ఏస్ 1 డేస్ వర్క్ ఎంత 1/20 ప్లస్ బీస్ 1 డేస్ వర్క్ ఎంత 1/x. ఏబీలు ప్లస్ అంటున్నాం కదా, ప్లస్ అంటే ఇద్దరు కదా, ఏబీలు ఇద్దరు కలిసి 1 డేలు ఎంత 1/12. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఎక్స్ వస్తుంది. ఆ ఎక్సే బి అదే పనిని పూర్తి చేయడానికి పట్టేటువంటి కాలము. సింప్లిఫై చేద్దామా? అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/12. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 1/20. అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు 12 కి 20 ఎల్సిఎం ఎంత 60. 12 కి 20 ఎల్సిఎం 60. అప్పుడు 12 ని ఎంత డినామినేటర్ లో 60 ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 60 రావాలంటే ఎంత 12 5 జా. ఇక్కడ డినామినేటర్ లో 60 రావాలంటే 23 జా. అప్పుడు ఇక్కడ 5 మల్టిప్లై చేశాం కాబట్టి న్యూమరేటర్ లో కూడా 5 మల్టిప్లై చేయాలి. 5 1 జా 5 మైనస్ ఇక్కడ 3 మల్టిప్లై చేశాం కాబట్టి న్యూమరేటర్ లో కూడా 3 మల్టిప్లై చేయాలి. 3 1 జా 3, 5 minus 3 that is 2/60. 2/60. 2 1 జా 2/30 జా, that means 1/30. 1/x is equal to 1/30 అయితే x is equal to ఏమవుతుంది 30. అంటే b ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే 30 రోజులలో పూర్తి చేయగలడు. ఇది కాన్సెప్ట్ ద్వారా వెళ్తే. దీనికి కాన్సెప్ట్ కూడా అవసరం లేదు, దీన్ని మనం ఒక చిన్న మెథడ్ ద్వారా ఫాలో కావచ్చు. మరి ఆ మెథడ్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 మెథడ్స్ చెప్తా. ఫస్ట్, ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలడు అనుకోండి. అదే పనిని బి y రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే xy/x + y డేస్ లో పూర్తి చేయగలరు. ఇది ఒక ఫార్ములా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలడు,
బి అదే పనిని y రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే xy బై x ప్లస్ y చేస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఏ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, అదే పనిని బి 20 రోజుల్లో పూర్తి చేయగలడు, ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడుగుతాడు. ఏం చేయాలి, రెండు మల్టిప్లై చేసి సమ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని ఎలా ఉంటదంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలరు. ఏబీలు ఇద్దరు కలిసి x రోజుల్లో, ఏ ఒక్కడే ఆ పనిని y రోజులలో పూర్తి చేయగలిగితే బి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే xy బై y మైనస్ x డేస్ లో పూర్తి చేయగలడు. అంటే ఇక్కడ మల్టిప్లై బై సమ్ వస్తుంది, బట్ ఇక్కడ ఇద్దరిని బేస్ చేసుకుని ఒక్కరే ఇచ్చాడు కాబట్టి మల్టిప్లై బై డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏబీలు ఇద్దరు కలిసి x రోజుల్లో పూర్తి చేయగలరు, ఏ ఒక్కడే y రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే xy బై y మైనస్ x. ఇక్కడ ఏబీలు అనే ఇవ్వాలని రూల్ లేదు, నేమ్స్ ని బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. సురేష్ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు, మహేష్ అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. లేదా సురేష్ మరియు మహేష్ కలిసి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు, సురేష్ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని మహేష్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందో చెక్ చేద్దామా, చెక్ చేద్దాం. ఎక్స్ వై అంటే రెండు మల్టిప్లై, ఏబి ఇద్దరు కలిసి ఎక్స్ 12 ఇంటూ ఏ ఒక్కడే y ఎంత 20 బై y మైనస్ x దట్ ఈస్ 20 మైనస్ 12, 12 ఇంటూ 20 బై 20 మైనస్ 12 దట్ ఈస్ 8, 4 2s 4 3s 2 1s 2 10s 10 3s 30 days, 30 days. హియర్ బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే 30 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇక్కడేమో కాన్సెప్ట్ ద్వారా చెప్పాను, ఇక్కడ రెండు ఫార్ములాస్ ద్వారా కూడా మీకు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక సంఖ్య యొక్క 3వ భాగము దాని 5వ భాగము కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. చూడండి ఒకసారి, ఒక సంఖ్య యొక్క 3వ భాగము అంటే ఒక సంఖ్య ఎంతలో తెలియదు, ఆ సంఖ్యని మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. మరి ఆ సంఖ్య ఎంతలో తెలియదు, ఆ సంఖ్య యొక్క 3వ భాగము దేనికి సమానము అంటే ఆ సంఖ్యలో 5వ భాగము దానికన్నా 4 ఎక్కువకి సమానము అని ఇచ్చాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆ సంఖ్యని x అనుకుంటున్నా, సంఖ్యని ఏమనుకుంటున్నా x అనుకుంటున్నా. ఇప్పుడు కండిషన్ బేస్ చేసుకుని చూద్దాం. ఒక సంఖ్య యొక్క 3వ భాగము, 3వ భాగము అంటే 1/3 అని ఫ్రెండ్స్. 3 రెట్లు అంటే మల్టిప్లై, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెట్లు అంటే మల్టిప్లై, భాగము అంటే 1/3 భాగము అని. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక సంఖ్య యొక్క సంఖ్య ఎంత x యొక్క అంటే ఇంటూ ఆ సంఖ్య యొక్క ఎన్నో భాగము 3వ భాగము అంటే 1/3. మరి సంఖ్య యొక్క 1/3 భాగం దేనికి సమానము అంటే దాని 5వ భాగం కంటే, దాని అంటే ఏంటి ఆ సంఖ్య యొక్క 5వ భాగము, సంఖ్యను x యొక్క అంటే ఇంటూ 5వ భాగము అంటే ఎంత 1/5. ఆ సంఖ్య యొక్క 5వ భాగము కంటే 4 ఎక్కువ. 4 ఎక్కువ అంటే ప్లస్ చేయండి, తక్కువ అంటే మైనస్ చేయండి. సో 4 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి సింప్లీ మనం ఏం చేయాలి, +4 చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తామనుకో మనకి ఏమొస్తుంది, x వచ్చేస్తుంది. x ఇంటూ 1 దట్ ఈస్ x/3. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ x into 1 that is x/5 is equal to ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 4. ఇప్పుడు ఒక్కసారి మనము 2 టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా చేయొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు డినామినేటర్ లకి LCM క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 2 టర్మ్స్ కాబట్టి డైరెక్ట్ గా చేస్తున్నా, లేదా మీరు LCM బేస్ చేస్తున్నా కూడా చేయండి. 5 into x అంటే ఇక్కడ 3 హైడ్ చేయండి, 5 into x క్రాస్ మల్టిప్లై లాగా 5 into x 5x మైనస్ 3 into x 3x బై మల్టిప్లై 3 5s 15 దట్ ఈస్ ఈక్వల్ ఎంత 4. 5x minus 3x 2x is equal to 15 4s 60. అప్పుడు x is equal to ఈ మల్టిప్లైస్ వస్తే డివైడ్ అవుతుంది. 60 లో హాఫ్ ఎంత 30. సో ఆ సంఖ్య ఎంత అంటే 30. లేదా మీరు LCM క్యాలిక్యులేట్ చేసిన మీకు ఆ సంఖ్య ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది. దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 3వ భాగము అంటే 1/3, 5వ భాగము అంటే 1/5. సో 3 5, 3 కి 5 కలిసి ఎంత 15. ఖచ్చితంగా ఆన్సర్ లో 15 యొక్క మల్టిపుల్ ఉంటుంది. సో 30. 15 యొక్క మల్టిపుల్ 15 2s 30. ఇన్ కేస్ మనం ఆప్షన్ 30 అనుకున్నాం అనుకోండి, 30 లో 3వ భాగము అంటే ఎంత 1/3 into 30 దట్ ఈస్ 10. 5వ భాగము అంటే 30/5 దట్ ఈస్ ఎంత 6. 4 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి +4 ఎంత వస్తుంది చూడండి ఒక్కసారి.
+4 ఇక్కడ 5వ భాగము అంటే ఎంత వస్తుంది మనకి 5వ భాగము అంటే 30/6 6 + 4 10 6 + 4 ఎంత 10 రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆప్షన్ 30 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్ వెళ్ళొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిలలో పావు భాగం రేణుకకి 5 మిఠాయిలు రాశికి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్న అతని వద్ద మొదట ఉన్న మిఠాయిలు ఎన్ని? అంటే మొదట ఉన్న మిఠాయిలు అంటే మొత్తం తన దగ్గర యాక్చువల్ గా ఫస్ట్ ఎన్ని మిఠాయిలు ఉన్నాయని అడిగాడు. మరి తన దగ్గర ఉన్న మిఠాయిలలో పావు భాగం రేణుకి ఇచ్చాడు. మరి పావు భాగము అంటే ఏంటి? అర్ధ భాగము అంటే 1/2 అని, పావు భాగము అంటే 1/4 అని ఫ్రెండ్స్. ఇక్కడ పావు భాగము అంటే అర్థం ఎంత? 1/4. మూడవ భాగము అంటే 1/3. రెండవ భాగము అంటే 1/2 లేదా అర్ధ భాగము అని కూడా అనొచ్చు. మొత్తము మిఠాయిలు ఎన్ని ఉన్నాయో తెలియదు. తన దగ్గర మొదట ఉన్నటువంటి మిఠాయిలను నేను ఎక్స్ అనుకుంటున్నా. మొత్తం ఎన్ని మిఠాయిలు ఉన్నాయి అనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. మరి ఆ మొత్తం మిఠాయిలలో మొత్తం మిఠాయిలు ఎక్స్, ఆ ఎక్స్ ని ఎంతమంది పంచాడు, ఏ విధంగా పంచాడో చూద్దాం. మొత్తం ఎన్ని రావాలి? మొత్తం తన దగ్గర ఉన్నాయి రావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పావు భాగం రేణుకి. పావు భాగం అంటే ఎంత? మొత్తము ఎక్స్ మిఠాయిలలో పావు భాగము అంటే 1/4 వంతు ఎవరికి ఇచ్చాడు? రేణుకి ఇచ్చేశాడు. అంటే మొత్తం మిఠాయిలు ఎక్స్, ఆ మొత్తం మిఠాయిలలో 1/4 వంతు రేణుకి ఇచ్చాడు. నెక్స్ట్ 5 మిఠాయిలు రాజుకి ఇచ్చాడు. అంటే కూడాలి కదా, ఎందుకంటే మనం మొత్తం రావాలి కాబట్టి 5 మిఠాయిలు రాజుకి ఇచ్చాడు. ఇంకా ఎన్ని మిగిలినాయి? 7 మిగిలినాయి. ఇప్పుడు చూడండి, శేఖర్ దగ్గర రేణుకి 1/4 వంతు, రాశికి 5 మిఠాయిలు మిగిలినవి. ఇవన్నీ యాడ్ చేస్తే తన దగ్గర ఉన్నటువంటి మొత్తం మిఠాయిలు ఎన్నో తెలిసిపోతుంది. ఆ మొత్తం మిఠాయిలు ఎక్స్ అనుకున్నా కాబట్టి ఆ ఎక్స్ కి ఈక్వల్ చేయాలి. సింప్లిఫై చేస్తున్నా, వేరియబుల్స్ సైడ్ తెచ్చుకోండి. ఎక్స్ ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే అంటే ఎక్స్ ఇంటూ 1/4 అంటే అర్థం ఏంటి? x/4 అని. ఈ x/4 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? -x/4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5 + 7 ఎంత? 12. సో సింప్లిఫై చేస్తే 4 × x 4x, 4x - x. చూడండి ఒకసారి, 4 × x 4x, 4x - x ఎంత? 3x/4. దట్ ఈస్ ఈక్వల్ ఎంత? 12. సో న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తే 3 1s 3 4s, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 4s ఎంత? 16. అంటే శేఖర్ దగ్గర ఫస్ట్ ఎన్ని మిఠాయిలు ఉన్నాయి అంటే 16 మిఠాయిలు ఉన్నాయి. దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా? ఖచ్చితంగా ఆప్షన్ లో 16 ఉంటుంది కదా, ఆ 16 మిఠాయిలలో పావు భాగము అంటే 1/4 వంతు. 1/4 వంతు అంటే ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ ఆన్సర్ ఉంటుంది. 1/4 వంతు అంటే 16 × 1/4 అంటే 4 మిఠాయిలు. నెక్స్ట్ 5 మిఠాయిలు రాజీకి 5 మిఠాయిలు, 7 మిఠాయిలు మిగిలినాయి 7 మిఠాయిలు. 4 + 5 9, 9 + 7 16 మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ 16 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, అదే విధంగా కాన్సెప్ట్ ద్వారా కూడా చేయవచ్చు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా.